ఇప్పుడు చెప్పే వాక్యం ద్వారా మీకు అర్థమైపోద్ది ఎందుకు మీరు కోల్పోయారు దైవజనుడి గ్రూప్లోంచి. చూద్దాం న్యాయాధిపతులు 7వ అధ్యాయం 1 నుంచి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇజ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసి. చూడండి, మీకు సన్నివేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది రియల్గా కొన్ని వేల సంవత్సరాల కింద జరిగిన యథార్థ సంఘటన. బైబిల్లో అన్ని సన్నివేశాలు జరిగిన సంఘటనలనే రాసి పెట్టారు. దేవునికి మహిమ కలుగును. ప్రియ దేవుని పిల్లరా, ఒకానొక రోజు ఏం జరిగిందంటే, న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలైన దేవుని ప్రజల పట్టణం చుట్టూతా శత్రువులు పూర్తిగా కంప్లీట్గా చాలా ఎక్కువ శత్రువులు ఒకేసారి చుట్టుముట్టారు. ఆ కాలంలో అలా చుట్టుముడతారు. ఈ కాలంలో యుద్ధం వేరేగా ఉంటుంది, ఆ కాలంలో యుద్ధం వేరేగా ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు చుట్టూతా శత్రువులు వచ్చేసారు. ఎన్ని రెట్లు ఎక్కువ శత్రువులు వచ్చారంటే, వీళ్ళ దగ్గర ఉన్న సైన్యం 32,000 మంది, వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం అంట 1,00,000 చిల్లరంట. కరెక్ట్గా నేను మొన్న వేరే వాళ్ళ వాక్యం విన్నా. నేను అప్పుడు దాకా నాకు అవగాహన లేదు. ఇక్కడ 32,000 మంది ఉన్నారు సైనికులు. ఆపోజిట్లో ఎంతమంది ఉన్నారు? 3 రెట్లు ఉన్నారంట. ఈడెళ్ళి ముగ్గురిని చంపే లోపల రెండో వాడు ఈయన చంపేస్తాడు గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళ బలగం ఎక్కువ ఉంది, వాళ్ళ బలం ఎక్కువగా ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక సైనికుడిని చంపడానికే కష్టం, కానీ ఇక్కడ 1:3. కాబట్టి ఇప్పుడు అందరూ వణికి చచ్చిపోతున్నారు. అయిపోయిందిరా బాబు, 32,000 మంది సైనికులు చచ్చిపోతే వాళ్ళు లోపలికి వచ్చి పట్టణంలో ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోతారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు, మన డబ్బు బంగారం మనకున్న ఆస్తి అంతా తీసుకెళ్ళిపోతారని అందరూ వణికి చచ్చిపోతున్నారు. భయంకరంగా భయపడే పరిస్థితి, ఖచ్చితంగా శత్రువుల చేతిలో బలైపోయే పరిస్థితి వచ్చింది. అలా భయపడుతున్న సమయంలో, శత్రువులు దండెత్తిన సమయంలో దేవుడు మాట్లాడుతున్న సన్నివేశం ఏంటంటే, ఇశ్రాయేల్ నాయకుడైన దేవుని చేత పిలువబడి వాడబడుతున్న గిద్యోనుతో దేవుడు ఏమంటున్నారంటే, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది గిద్యోను, నేను వారి చేతికి శత్రువులైన మిద్యానీయులను అప్పగింప తగదో. దేవుడు ఖండితంగా చెప్పేస్తున్నారు, అప్పగించను నేను మీకు శత్రువుల్ని అంటున్నారు. అమ్మో, ఇదేంటి ప్రభువా, మీరు అప్పగించకపోతే మా బతికే ఏమైపోద్ది? శత్రువులు ఎంతమంది వచ్చినా మీరున్నారనే కదా ఫరోకే మీరు చుక్కలు చూపించేసి 10 తెగుళ్ళు పంపించి సముద్రంలో ముంచేశారు కదా శత్రువు అనేవాళ్ళు లేకుండా. అటువంటి మీరే నేను మీకు అప్పగించను శత్రువుల్ని అంటే మా బతికేమైపోద్దని గిద్యోను మనసులో ఏడుతుండగా కారణం చెప్తున్నారు. చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసాననుకొని నా మీద అతిశయించుదురేమో. ఒరే గిద్యోను, నీకు మాట చెప్పాలి. చెప్పండి ప్రభువా. అరే నీ దగ్గర ఎంతమంది ఉన్నారా? సైన్యం 32,000 మంది. వీళ్ళు ఎవర్రా? సైన్యం ప్రభువా. వీళ్ళు ఎవర్రా? ఇశ్రాయేల్ ప్రభువా. వీళ్ళు ఎవర్రా? మీ పిల్లల ప్రభువా. దేవునికి గిద్యోనికి జరుగుతున్న కన్వర్జేషన్ ఎలా ఉంది తెలుసా? దేవుడు మాట్లాడుతున్నారు గిద్యోను అనే నాయకుడితో. 32,000 మంది ఉన్నారు. కానీ వాడు చెప్పాలరా గిద్యోను, ఈ 32,000 మందిలో నేను ఫిల్టర్ చేసేస్తాను రా. ఫిల్టర్ చేస్తారా? ఫిల్టర్ చేయడం ఏంటి ప్రభువా? మీకు ఏమైనా పిచ్చిగాని పట్టిందా? 32,000 మందే సరిపోవట్లేదు. నేను ఎడుతుంటే అక్కడేమో 1,00,000 మంది ఉన్నారు ప్రభువా. ఒరే, మానవ స్టైలు మానవ పద్ధతి వాడద్దు నా దగ్గర. నేను దేవుణ్ణి. నువ్వు మామూలుగా 30 క్యాలిక్యులేట్ చేసుకుంటానికి నీ బొందలాగా ఉంది. నీ దేవుణ్ణి, మహిమ గల దేవుణ్ణి, ఏదైనా చేస్తాను. ఇప్పుడు చూడండి, 32,000 మందిలో 300 మందే సెలెక్ట్ చేయబడ్డారు. 32,000 మందిలో దేవుడు చెప్తున్న ఫస్ట్ నెగిటివ్ గ్రూప్ ఏంటంటే, దేవుడు అన్నీ ఆలోచించి పర్ఫెక్ట్గా చెప్పే విషయం ఏంటంటే, నీ కింద ఉన్న 32,000 మందిలో గర్వాంధులు ఉన్నారా కొంతమంది. నాకు చాలా చిరాకు రావాలని చూస్తే. వాళ్ళు నా పిల్లలే, కానీ వాళ్ళు నా మీదే ఎదురు చెప్తారా, నా మీదే తిరుగుబాడి. అరే, నా మీదే వాళ్ళు అచ్చేస్తారా? నాకు అదేరా బాబు, అలాంటే నాకు ఇష్టం ఉండదురా. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నమాట. ఆ మాట చూడండి, ఎంత కోపంతో మాట్లాడుతున్నారో, ఎంత వేదనతో దేవుడు మాట్లాడుతున్నారంటే, 32,000 మందిలో ఎందుకు 300 మందే ఉన్నారు? అందరినీ దేవుడు ఎందుకు తీసుకెళ్లేదు సైన్యంలోకి? ఒకటే, నీ దగ్గర ఉన్న ప్రజలలో కొంతమంది ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు తెలుసారా? నా బాహుబలము నాకు రక్షణ కలుగ చేసాననుకొని నా మీద అతిశయిస్తారా వాళ్ళు. అందుకే నాకు ఫిల్టర్ చేశాను. ప్రియదేవుని పిల్ల, ఈరోజు నువ్వు ఫిల్టర్ అయిపోవడానికి కారణం నీ గర్వం, నీ అహం. ఈరోజు నువ్వు సీనియర్ అయి ఉండి కేవలం నీ గర్వమే నిన్ను నాశనం చేసింది.
కేవలం నీ అహంకారమే, నేనేదైనా చేయగలను, నేనేదైనా చెందగలను, నాకు అన్నీ తెలుసు, నేను చెప్తే జరిగిపోద్దని నీ అహమే ఈరోజు దైవజనుడు క్లోజ్గా ఉండాల్సిన నువ్వు ఈరోజు దైవజనుడికి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం నీ అహంకారం, కేవలం నీ గర్వం. దేవుడికి అది నచ్చలేదు, దేవుడికి అస్సలు నచ్చలేదు. నువ్వంట నా బాహుబలమే, నేనే వచ్చాను మినిస్ట్రీలోకి, వీళ్ళు నా మీదే తిరుగుపడతారా, నా మీద అతిశయిస్తారా, అరే నా దగ్గరకు వచ్చి నన్ను చూస్తూ తెలుసా ప్రభువా, చాలా కోపం వచ్చేస్తారా. కష్టపడి తెచ్చి ఐగుప్తులోంచి ఇశ్రాయేలుని ఎలా తీసుకొచ్చాను, వీళ్ళందరూ కూడా అలాగే తెచ్చానురా. పాపంలో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు, సాతాను చేతిలో ఉన్నప్పుడు తెచ్చుకున్నాను అందరినీ. ఈరోజు వాళ్ళు నా మొహం మీదే నన్ను కొడుతున్నట్లు నేను 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 అని అతిశయిస్తున్నారా. నాకు అలాంటి గ్రూప్ వద్దురా, నాకు దీనులు కావాలి. ఎందుకు తెలుసా, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన దేవుణ్ణి. నాకు అహంకారాలు అంటే ఇష్టం ఉండదు. నేనే కష్టపడ్డాను, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా చెందగలని నీ అహంకారమే కదా ఈరోజు, నీ గర్వమే కదా ఈరోజు గ్రూప్లోంచి నువ్వు పోగొట్టుకునేలా చేసింది. దేవుని పిల్లరా, బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకరోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది తగిన సమయమందు హెచ్చించే దేవుడు, తగిన సమయమందు దించేసే దేవుడు అండి ఆయన. బాగానే అనిపిస్తుంది నీకు. లెక్క చూస్తారు, పాపం పండినప్పుడు, పరిపక్వం అయిపోయినప్పుడు నీకు ఇచ్చినవన్నీ లాగేసుకుంటారు, నేను తీసుకెళ్ళిపోయి లాస్ట్లో పెట్టేస్తారు. ఒకప్పుడు నీ పేరు ఫస్ట్లో ఉండేది, కానీ ఈరోజు నీ పేరే కనబడకుండా పోయింది. బైబిల్లో ఎన్నో సందర్భాల్లో జరుగుతూనే ఉంది. నీ కళ్ళ ముందు ఎంతో మంది రాలిపోయినా నీ గర్వం తగ్గలేదు, నీ కళ్ళ ముందు ఎంతో మంది పక్కకి వెళ్ళిపోయినా నీ గర్వం అహం తగ్గలేదు. నేను 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 కాబట్టి చేశాను, నేను కాబట్టి దైవజనుడికి డబ్బు ఇచ్చాను, నేను కాబట్టి చేశాను, నేను కాబట్టి అదే దేవుడికి నచ్చలేదండి. నాకు కృప దొరికింది, నా దేవుడు నాలాంటి వాడిని కూడా వాడుకున్నాడని నువ్వు స్తుతించి ఆరాధించుంటే ఈరోజు నీకు ఈ కర్మ పట్టేది కాదు. దయచేసి ప్రియదేవుని పిల్లరా, నీ అహం, నీ గర్వం దైవజనుడిని పిలిచిన పలక్కుండా చేస్తండి. నీవులో ఉన్న ఆ స్వభావం అది నిన్ను ఏలుబడి చేస్తుంది. ప్రియ దేవుని పిల్లరా, నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ఒంటి ఉందంట, ఒక గుడారంలోకి ఒక మనిషి ఉన్నాడు. ఒంటె వర్షం వస్తుందని మనిషిని సైకిల్ చేసి అడిగిందంట, లోపలికి వస్తాను, కొంచెం తలదాచుకుంటా, నేను వర్షం వస్తుంది. మానవుడు జాలితో రావుంటే లోపలికి తలబెట్టుకో అన్నాడంట. గుడారంలో అక్కడ వరకు ఆగితే బాగుండేది ఒంటె. ఇదేదో బాగుంది కదా, నేనెందుకు తడవాలి అని ఇంకొంచెం లోపలికి వచ్చిందంట. ఇదేదో బాగుంది కదా, నా తోకెందుకు తడవాలి అని మొత్తం లోపలికి వచ్చి ఆ మనిషిని బయటకు తోసేసిందంట. ప్రియదేవుని పిల్లారా, నా బాధ, నా వేదన ఒకటే. నా దేవుడు నాకు ఇచ్చిన నా కుటుంబ సభ్యులారా, నాకు జన్మనిచ్చిన తల్లి కంటే, నా తోడబుట్టిన నా చెల్లి కంటే మీరే నాకు ఎక్కువ. ఈరోజు ఓడిపోతే దైవజనుడిగా బాధ అనిపిస్తుందండి, చాలా బాధ అనిపిస్తుంది. ఏమి చేయలేని పరిస్థితి. భారం లేనోళ్ళు, బాధ్యత లేనోళ్ళు దేవుడి రాజ్యాన్ని కట్టలేరండి. నేను ప్రేమ కలిగిన వాడిని, అదే టైంలో స్ట్రిక్ట్గా ఉండేవాడిని. నా దేవుడే నాకు ముఖ్యం, నా దేవుని రాజ్యమే నాకు ముఖ్యం. నాకు చెల్లి ఎవరు నన్ను రక్షించలేదండి, నన్ను ఎవరు విడిపించలేదు. నా దేవుడు తప్పి స్థితి ఇచ్చింది నా దేవుడు. ఆయన రాజ్యం కోసం నేను ఏ బంధాలైనా పక్కన పెట్టగల కృప పొందుకున్న వ్యక్తినండి. భారం లేనోళ్ళు రేపు ఎవరికి ఉపయోగపడలేరండి. గర్వాంతులు అస్సలు ఉపయోగపడలేరు. అహంకారులు ఏ మాత్రం దేవుడి రాజ్యాన్ని కట్టలేరండి. నా బాధ ఏంటో తెలుసా, మీ అందరూ ఉంచి నా ఏడుపేంటో తెలుసా. ఒకప్పుడు ఒంటిలాగా బయట ఉందండి అహంకారం, అది కొంచెం కొంచెంగా లోపలికి వచ్చి ఈరోజు అహమే మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. ఈరోజు అహానికి మీరు అప్పగించుకున్నారు, అహానికి మీరు పూర్తిగా దాసోహం అయిపోయారు. మీరు బయటికి రావాలనుకున్నా రాలేకపోతున్నారు. నాకు అర్థమవుతుంది, అది రావాలని మీకు ఆశ ఉంది, కానీ రాలేకపోతున్నారు. ఎందుకంటే అది మిమ్మల్ని ఆవరించేసింది కాబట్టి, ఎందుకంటే అది మిమ్మల్ని పూర్తిగా దాసుడిగా మార్చేసుకుంది కాబట్టి ఆ స్వభావం. నా బాధ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరందరూ మారాలని ఆశపడుతున్నారు, శభాష్ అనిపించుకోవాలని ఆశపడుతున్నారు, కానీ మీ స్వభావాలు మిమ్మల్ని కట్టిపడేసినాయి. మీ అహం, మీ గర్వం, మీ యొక్క తిరుగుబాటు, మీ యొక్క నిర్లక్ష్యం ఏదైతే ఉన్నాయో అవి మిమ్మల్ని కట్టి బయటికి రానివ్వకుండా అడ్డుపడిపోతున్నాయి. అదేనండి నా బాధ. ప్రియ దేవుని పిల్లరా, ప్రతిరోజు పాపం ఒప్పుకోలే. షార్ట్ వీడియోస్ చూసినా, లాంగ్ వీడియోస్ చూసినా నేను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది ఒప్పుకోలు గురించే. ఎంతమంది నాలో అహం ఉందని గుర్తించారు చెప్పండి.
ఎంతమంది నాలో గర్వం ఉంది, నేను అది ఒప్పుకోవాలి నా దేవుని దగ్గర, విడిచిపెట్టాలని ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారండి. నేను మారిపోతాను ఈ రోజు నుంచి అన్నయ్య, మిమ్మల్ని ఎదిరించనని ఎన్నో వందల సార్లు మీరు చెప్పారు, కానీ అది నిలవదండి. ఆ తీర్మానం నిలబడదు. ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే కనికరం పొందుకుంటాడు. నీలో ఉన్న గర్వాన్ని, అహాన్ని నువ్వు అది గుర్తించి అది ఏ రేంజ్లో ఉంది, ఆకాశం అంత ఉందా అని అది తెలుసుకొని దాని నిమిత్తం ప్రత్యేకమైన టాబ్లెట్లు, ప్రత్యేకమైన మెడిసిన్ వాడితే తప్ప ఆ రోగం తగ్గదండి. నీలో ఒక రోగం వచ్చింది, నువ్వు కోర్సు వాడాలి, నువ్వు పథ్యం చెయ్యాలి అన్నప్పుడు నువ్వు 6 నెలలు నాన్ వెజ్ మానేలేదా? 6 నెలలు ఏది పడితే అది తినటం మానేసి ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రయాసపడలేదా? మరి నీకు అన్నీ ఇచ్చే నీ ఆత్మీయ జీవితం కోసం ఏమాత్రమైనా ప్రయాసపడుతున్నావా? గర్వం ఉండకూడదు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, అహంకారం వెంబడి అవమానం వస్తాయి. ఎన్నో లక్షల సార్లు విన్నావు కదా. ఓడిపోయిన వాళ్ళందరికీ చెప్తున్నాను, నా దేవుని పిల్లలారా, నా కుటుంబ సభ్యులారా, మీరు ఓడిపోవటానికి మొట్టమొదటి కారణం నీ అహంకారం, నీ గర్వం. రెండో కారణాన్ని చూద్దాం ముందుకెళ్ళి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. ఇక్కడ చూడండి, ఎటువంటి వ్యక్తులు ఫిల్టర్ అయిపోయారు అని మనం గిద్యోను జనాంగంతో చూస్తే, 1 గర్వాంతులు ఫిల్టర్ చేసేసారు దేవుడు, 2 పిరికి వాళ్ళని ఫిల్టర్ చేసేసారు. దేవుని గారు ప్రకటన 21:8 పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. చూడండి, ఫస్ట్ ఎవరున్నారు? పిరికివారును. పిరికి వాళ్ళు ఎక్కడ ఉంటారంట? అగ్ని గంధకము. నాకు ఒక డౌట్ ఏంటో తెలుసా మీ మీద? మీరు పాపం చేసినప్పుడు భయపడలేదు, తప్పుడు పనులు చేసినప్పుడు భయపడలేదు, తల్లిదండ్రులు మోసం చేసినప్పుడు భయపడలేదు, మీ భర్తను మోసం చేసినప్పుడు మీరు భయపడలేదు. ఇన్ని సంవత్సరాలు దేవుని రాజ్యం కడతానికి ఎందుకు భయపడ్డారు చెప్పండి ఒక్క మాట. ఇదే ఈ స్వభావమే దేవుడు. ఫస్ట్ది గర్వాహం ఫస్ట్ ప్లేస్ అయితే, రెండోది పిరిగితనం. పుస్తకాలు పంచాలంటే పిరిగితనం, కానుక అడగాలంటే పిరిగితనం. ఏదైనా దేవుడు రాజ్యం కట్టాలంటే నీ పిరిగితనం అడ్డుపడి ఈరోజు దేవుడు దుఃఖానికి కారణమై, ప్రజల నష్టానికి నీ పిరిగితనం కారణమైంది. అలాగని నువ్వేమైనా పిరిగిదానివా, పిరికోడివా అంటే కాదు. లోకపరంగా నువ్వు ధైర్యవంతుడివే, తప్పుడు పనులు చేయడంలో ధైర్యంగా చేస్తావు, తెగించడంలో నీకన్నా తెగించడంలో ఎవరు లేరు. బట్ అది దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి నాకు భయం వేస్తుంది అన్నయ్య, నేను అడగలేకపోతున్నాను అన్నయ్య, నేను వెళ్ళలేకపోతున్నాను అన్నయ్య. ఇదే నచ్చదు దేవుడికి. దేవుని రాజ్యం కట్టే వాళ్ళు ధైర్యవంతులుగా ఉండాలి. దేవుని రాజ్యం కట్టాలనుకునే వాళ్ళు ధైర్యం అనే స్వభావాన్ని కలిగి ఉండాలి. పేతురు ధైర్యంగా నిలబడి, పౌలు ధైర్యంగా నిలబడి రాజులు ఎదుట, అధికారులు ఎదుట సువార్త ప్రకటించారండి. ప్రియదేవుని పిల్లరా, నేను ఉద్యోగం చేసేటప్పుడు చాలా పిరిగివాడిని. ప్యాసింజర్తో ఎప్పుడన్నా చిన్న ఇష్యూ జరిగిందనుకో, మళ్ళీ వెళ్ళి ఏసీలో కూర్చొని భయపడిపోయాడు. అమ్మని, ఈ ప్యాసింజర్ నా మీద కంప్లైంట్ ఇస్తే నా బతికేమైపోద్ది, నా ఉద్యోగం ఏమైపోద్ది అని అప్పుడు దాకా గొడవపడినోడిని, లోపలికి వెళ్ళి కూర్చున్నోడిని, అక్కడి నుంచి 10 బోగీలు నడుచుకుంటూ వెనక్కి వెళ్ళి సారీ అమ్మా, లోపల సారీ ఎందుకు తెలుసా? భయం. వీళ్ళు నా మీద కంప్లైంట్ ఇస్తారేమో, వీళ్ళు నాకేమన్నా నష్టం చేస్తారేమో, ఆ భయం ఉండేది ఒకప్పుడు. బట్ ఈరోజు 20-30 ఏళ్ళ సేవకులను కూడా ఖండితంగా ఖండించే ధైర్యం దేవుడు నాకు ఇచ్చారు. ఒకప్పుడు పిరిగివాడిని, ఒకప్పుడు భయంకరమైన భయస్తుడిని, చిన్నదానికి కూడా భయపడిపోయేవాడిని. ఈరోజు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు ఖండితంగా చెప్పడానికి ఏమాత్రం నేను భయపడకుండా ధైర్యంగా దేవుడు సువార్త ప్రకటించగలుగుతున్నాను. నీలో పిరికితనం ఉన్నంత వరకు, నీలో భయం ఉన్నంత వరకు నువ్వు ఎప్పటికీ దేవుని సంతోషపెట్టలేవు, దైవజనుని సంతోషపెట్టలేవు. అది నీకు పెద్ద సాకుగా మారిపోద్ది, ఒక పెద్ద దరిద్రంగా మారిపోద్ది. ఇంకా మాట్లాడితే నా స్వభావం వేరన్నయ్యా, నేను అనుకుంటాను కానీ నిన్ను వెళ్ళలేనన్నయ్యా, నేను చేయలేనన్నయ్యా. అది కాదమ్మా, టైం అయిపోతుంది, ప్రపంచం నశించిపోతుంది, నువ్వు వెళ్ళాలి, నువ్వు చెయ్యాలి అంటే నా భయం అన్నయ్య. దైవజనుడు క్లోజ్గా ఇన్ని ప్రార్థనలు చేసి ఎన్ని చేసినా ఇంకా ఆ భయం అలాగే ఉంటుందా? సరే, నీకు అంత భయం ఉంది, ఒప్పుకోవచ్చు, ఒప్పుకొని మార్చుకొని సరి చేసుకొని చక్కగా ధైర్యంగా పరిచయం చేసి ఉండొచ్చు కదా. అది ఈరోజు నిలబెట్టేది కదా నిన్ను, నీ కుటుంబాన్ని. ఈరోజు అది ఆశీర్వాదంగా మారేది కదా.
నువ్వు దాన్ని చులకనగా చూసావు, నిర్లక్ష్యంగా చూసావు. ఏముందిలే మార్చుకుందాంలే అనుకున్నావు, ఈ లోపల వచ్చేసింది. ఫస్ట్ దేవుడు ఫిల్టర్ చేసింది గర్వమోహం, రెండోది పిరికితనం. పిరికి వాళ్ళు ఎప్పటికీ దేవుని రాజ్యం కట్టలేరు. పిరికి వాళ్ళు ఎప్పటికీ పేదలకు సహాయం చేయలేరు. పిరికి వాళ్ళు ఎప్పటికీ దైవజనుని సంతోషపెట్టలేరు. పిరికి వాళ్ళు ఎప్పటికీ ఏది చేయలేరో. నీకు తెగింపు ఉండాలి, నువ్వు తెగించగలిగిన ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు నీకు కూడా చాలా అవకాశాలు ఇచ్చారు, కానీ నీ పిరికితనం వల్ల, నీ యొక్క చండాలపు స్వభావం వల్ల, అమ్మో మా ఆయన ఏమన్నా అంటాడు. ఏమంటాడు? నువ్వు తప్పు చేసావా? భయం, అమ్మో మా ఆయన బయటకు రావాలంటే చంపేస్తాడు. నువ్వు ధైర్యంగా వచ్చుంటే బహుశా నీ ఆయన్ని నీకంటే ఎక్కువ పరిచారకుడు దేవుడు చేసేవాడేమో. నువ్వు తీసుకున్న ఒక నిర్ణయం ఆ రోజు నీకు అర్థం కాకపోవచ్చు, 2 రోజులు తన్నులు తినొచ్చు, 3వ రోజు అదే నీకు ఆశీర్వాదంగా మారిపోయి ఉండేది. భయం, పిరికితనం. జీవం గల దేవుని పిల్లలై ఉండి, సర్వశక్తిమంతుడు మనలో ఉండి, సర్వాధికారిని సేవిస్తూ మనలో భయం ఉండటం ఏంటండి? నాకు అర్థం కాదు. 2వ కారణం, మిమ్మల్ని దేవుడు ఫిల్టర్ చేయడానికి గల కారణం ఫస్ట్ది ఏంటి? 2వది, 3వది చెప్పి నేను ముగిస్తాను. ముందుకెళ్ళిన తర్వాత ఫిల్టర్ చేయడంలో దేవుడు చెప్పిన పదం ఏంటంటే, ఒరే నాయకుడా చెప్పండి ప్రభు. ఫిల్టర్ చేసావా? పోయారు ప్రభు. కొంతమంది పోతారా, వాళ్ళు నిలవరు. ఇంకో గ్రూప్ ఉందిరా, వాళ్ళని ఎలా ఫిల్టర్ చేస్తావో తెలుసా? ఒక నది దగ్గర తీసుకెళ్ళు, వాళ్ళందరినీ మంచినీళ్ళు తాగమాను, ఇవేం చెప్పమాకు, న్యాయాధిపతులు 7:5 చూద్దాం. దానికి పై వచ్చిన దేవుడు అన్న మాటలు కావాలన్నా. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, 32,000 మందిలో ఎంతమంది పోయారంట? 22,000 మంది ఫిల్టర్ అయిపోయారంట. ఒక్క దెబ్బతో ఊడిసి కొట్టిపోయారంతే. నీళ్ల యొద్దకు వారిని దిగచేయము. దేవుడు మాట్లాడుతున్నారు, సృష్టికర్త అయిన దేవుడు. ఒరేయ్ దైవజనుడా చెప్పండి ప్రభువా. ఎంతమంది పోయారు? 22,000 లెగిసిపోయారు ప్రభువా. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 10,000 మంది. ఇంకా ఈ 10,000 మంది కూడా ఉన్నారా ఫిల్టర్ చేయాల్సిన వాళ్ళు? చెప్పండి, ఏం చేయమంటారు? నీళ్ల యొద్దకు వారిని దిగచేయము. నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళు. నువ్వు ఏం మాట్లాడు, జస్ట్ నీళ్ల దగ్గరికి వెళ్ళు. అక్కడ నీ కొరకు వారిని శోధించదను. నీ కొరకు వాళ్ళని శోధిస్తా నేను. నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో. ఏం క్లారిటీ అండి! ఎలా ఫిల్టర్ చేస్తానో తెలుసా? ఏ కారణం చేత ఫిల్టర్ చేస్తానో తెలుసా? నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాల్లోని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని ఫిల్టర్ చేస్తారు అంతే. దేవుడు నీళ్ళ దగ్గర తీసుకెళ్లారు. అందరు ఇశ్రాయేలే, ఒకే దేవుడు ప్రజలు, అందరూ ఒకే నదిలో దగ్గరికి వెళ్ళారు, ఒకే చోట నీళ్లు తాగుతున్నారు. కానీ 300 మంది తాగే విధానం వేరుగా ఉంది, 9,700 మంది తాగే విధానం వేరుగా ఉంది. ఒకసారి సన్నివేశం ఊహించుకోండి. నీళ్ల దగ్గరికి వెళ్ళారు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అందరూ ఒకే దేవుని సేవిస్తున్నారు. కానీ 9,700 మంది కుక్కలాగా అని చెప్పి నీళ్ళని కిందకి వంగొని కుక్కలాగా గతికారంట. 300 మంది మాత్రమే చక్కగా నీళ్ల లోపలికి దోసిళ్ళు పెట్టి నీళ్లు తీసుకుని ఇలా తాగారంట. దీంట్లో ఏముంది ప్రభు అని అడిగారు. ఎవరో గిజ్జోను. దీంట్లో ఏముంది? వాళ్ళ ఇష్టం తాగారు. ఒరే దాంట్లోనే ఉంది అంతా. ఏంటి ప్రభు నాకు అర్థం కావట్లేదు. ఒరే ఎన్ని రకాలుగా తాగారు? 2 రకాలుగా తాగారు ప్రభు. ఏదైతే ఉంది ప్రభు కడుపులోకి వెళ్ళింది కదా, నువ్వు అది చూస్తావు, నేను చూసే విధానం వేరు, దేవుడు కాబట్టి. ఒరే ఈ 9,700 మంది కుక్కల్ని పంపించే బయటికి. ప్రభు తాగారు కదా, వాళ్ళు తాగకపోతే తప్పు కానీ తాగితే తప్పు ఏంటి ప్రభు? ఒరే తాగారు, కానీ ఎలా తాగుతున్నారు వాళ్ళు? సోమరపోతున్నారు వాళ్ళు. అరే నీళ్లు చేత్తో పట్టుకుంటానికి కూడా అంత బాధ ఏంట్రా? దాంట్లో అంత అర్థం ఉందా ప్రభువా? నోర్మే, చాలా అర్థం ఉంది దాంట్లో, చాలా అర్థం ఉంది. దాన్ని బట్టి తెలిసిపోతారు వాళ్ళ వ్యక్తిత్వం. చాక్లెట్లు తిన్నందుకు తీస్తారండి. 4 చాక్లెట్లు తిన్నందుకు 15 సంవత్సరాల సేవకుని తీసుకెళ్లి బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళిపోమన్నారు. అక్కడ వ్యక్తిత్వం, చాక్లెట్లు కాదు. ఇక్కడ పండు తిన్నందుకు దేవుడు కోపం రాలా, అవిధేయతను బట్టి కోపం వచ్చింది. చాక్లెట్లు బట్టి దేవుడు దైవజనుడికి కోపం రాలా, ఆ వ్యక్తిత్వం నచ్చలేదు దైవజనుడికి. దేవుడికి ఇక్కడ కూడా గిజ్జోను దగ్గర ఉన్న సైన్యంలో కూడా మీలో కూడా చాలా మంది సోమరపోతులండి. ఎంత సోమరపోతులంటే, దేవుడే నీ దగ్గర ఒక ఆత్మని తీసుకొచ్చినా, దేవుడే నీకు వాళ్ళు ఏదో పని మీద నీకు ఫోన్ చేసి చచ్చినా, నువ్వు వాళ్ళకి మినిస్ట్రీ గురించి చెప్పకుండా, సహవాసం గురించి చెప్పకుండా, వాళ్ళు ఏడుస్తూ ఫోన్ చేసినా, నా దైవజనుడు ఉన్నాడు అని చెప్పి నయమాన్ దగ్గర చిన్నది పరిచయం చేసినట్టు చేయకుండా ఉన్న సోమరపోతు దానా, సోమరపోతోడా ఫిల్టర్ అయిపోయావు. ఇంత గొప్ప సహవాసం ఒక్కొక్క వాక్యం చీల్చి పారేస్తుంది. యూట్యూబ్ ఛానల్లో ఒక్క వీడియో లక్షల మందిని కదిలించింది. ఎంతమందికి పంపించావు నువ్వు దేవుని స్వరం అనే వీడియో? ఎంతమందికి పంపించగలవు నువ్వు చెప్పు ఒకసారి. పనికిమాలిన రీల్స్ చూస్తావా? నీ బతుకు రీల్ అయిపోయింది. ఇప్పుడు ఆశీర్వాదం అంతా ఇంటికి వెళ్ళిపోయింది, కాకెత్తుకుపోయింది. నీది ఓ బతికేనా? నీ వల్ల నీ కుటుంబం ఆశీర్వాదం ఎగిరిపోయింది. ఈరోజు
నీ వల్ల నీ కుటుంబం అంతా ఈరోజు ఆ శాపాలతోనే ముందుకెళ్ళాలి. నీ వల్లే నీ పిల్లలు ఈరోజు ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. నీ ఒక్కరి వల్లే. చాలాసార్లు దైవజనుడిగా చెప్పాను, ఒక్కరి వల్లే ఆశీర్వాదం ప్రపంచానికి వస్తే, ఒక్కరి వల్లే దరిద్రం అందరికీ వస్తుంది. నీ కుటుంబానికి ఈరోజు పోగొట్టుకుందంటే కేవలం నీ సోమర్తనం వల్లే. ఇంత గొప్ప సహవాసంలో ఇంత గొప్ప దైవజనుడు ఐసీయూలోకి వెళ్ళి నా ప్రాణం మీదకి వచ్చినా నాకేం పర్వాలేదు, డాక్టర్లు గొంతు అరవద్రా అన్నా కూడా కళ్ళ ముందే గంటలు అరిసి కనబడుతున్న వ్యక్తిని కూడా చూస్తూ కూడా సోమరితనంతో చేతులు వెనక్కి జాపేసి అవకాశం ఉండి కూడా మాట్లాడకుండా నువ్వు చేసిన నీ సోమరితనం పనుల వల్లే ఈరోజు ఫిల్టర్ అయిపోయావు. నువ్వు గుర్తుకొత్తనే ప్రతి ఒక్కరికి స్క్రీన్ మీద కనబడునుగా కేసేనామంలో. 3వ దరిద్రమైన లక్షణం ఏంటి? సోమరితనం. లోపల ఆత్మలో మొత్తం కనబడుతుంది. ఈరోజు సర్వనాశనం చేసుకున్నావు. ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసి వచ్చావు. ముళ్ళు గుచ్చుకుందని ఎవడెళ్తాడు అనుకుంటే కాలు పోయిందంట. జీవితాంతం కుంటిదానిగా చిన్నది ముళ్ళుతో పోయేది అక్కడ. ఒకసారి ఊహించుకోండి. నీ ముందే ఒక వ్యక్తి వచ్చి హ్యాండిక్యాప్ రోడ్ రిక్షా వేసుకొచ్చి కూర్చుంటే మహేంద్ర తమ్ముడు ఇలా అయిపోయావు అంటే, మరి బాబు నా కర్మ నా సోమరితనం ఇలా చేసింది. నన్ను ములుగుచ్చుకుంది, రక్తం వస్తుంది, అది పాడైపోయింది. అందరూ చెప్పారా, మా అమ్మ నాన్న కూడా చెప్పారు. కానీ ఏం వెళ్దాం. దానికంటే దారుణమైంది నీ సోమరితనం. దానికంటే ఆడి కాలిపోయింది. నీ వల్ల ఎంతమంది కాలు పోయినాయో, నీ వల్ల ఎంతమంది ఆకలితో చచ్చిపోయారో నీ నిర్లక్ష్యం, నీ సోమరితనం వల్ల. నీ వల్ల ఎంతమంది దరిద్రులు అయిపోయారు. నీ సోమరితనం వల్ల ఎంతమంది నరకానికి పోయి వచ్చారో. నీ మీద నమ్మకం పెట్టుకున్నారుగా నా దేవుడు. నమ్మకం అంతా ఒమ్ము పాలవడానికి కారణం నీ సోమరితనం. నేనే నాశనం అయ్యాను, సస్తావు ఎప్పటికీ. నువ్వు కాదు నాశనం అయింది, నీ అనుకున్న జనాంగం అంతా నాశనం అయి చచ్చింది. ఒక పక్క బాధ, ఒక పక్క కోపం, అన్ని కలిసి మిక్స్ అయిపోతాయి. నాకు అర్థమైందా? ఫిల్టర్ అవడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ది, రెండోది, మూడోది సోమరివాడు ఆశించినను దొరకదు. సామెతలు 12:27 సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. నేను చాలా షార్ప్గా ఉంటా, స్పాట్లో నిర్ణయం తీసుకుంటా. ఆ చురుకుదనం ఈ రోజు నన్ను ఆకాశానికి ఎత్తేసింది. నీ సోమర్తనం పాతాలను తీసుకెళ్ళింది, నా చురుకుదనం ఆకాశానికి తీసుకెళ్ళింది. సామెతలు 19:24 సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. దరిద్రుడు. ఎంత క్లారిటీగా ఉందండి బాబు. పాత్రలో చెయ్యి పెట్టుకొని ఇప్పుడు చెయ్యి తీసుకెళ్ళి నోటి దాకా తీసుకెళ్లాలా? పాత్రలో చెయ్యి ముంచుకొని కూడా నోట్లోకి తీసుకెళ్ళాలని దరిద్రుడిని ఏమనాలండి? చెప్పండి. ఏమైంది ఇప్పుడు సోమర్తనం? ఎక్కడ తీసుకెళ్ళింది? ఈరోజు తలకాయ బాదుకుంటే ఏం ప్రయోజనం? మొత్తం ఇల్లు కాలిపోయిన తర్వాత ప్రయోజనం ఏముందండి? ఇప్పటికైనా ఆ దరిద్రమైన ఆహాన్ని వదిలేసి, ఎప్పటికైనా ఆ సోమర్తనాన్ని, ఆ పిరికితనాన్ని వదిలేసి ప్రయాసపడు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, అద్భుతమైన వాక్య సందేశం పర్ఫెక్ట్గా ప్రభా మీరు మీ ప్రజలతో నాతో మాట్లాడినందుకు అమూల్యమైన సందేశం. వాళ్ళ అపోహలు, అనుమానాలన్నీ తీసివేసి, అయ్యో నిజమే కదా, ఈ 3 నాలో ఉండబట్టే కదా అనే క్లారిటీ ఇచ్చిన బంగారు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి ముద్దులు పెడుతున్నాను ప్రభు. దైవజనుడిగా మీ దాసుడికి ఎంత ఆనందిస్తున్నాను. మిమ్మల్ని బట్టి అతిశయిస్తున్నాను. ఈ సన్నిధిని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి సేవకుడుగా మీకు నేను ఉన్నందుకు పరవశిస్తున్నాను ప్రభు. మీకే సమస్త మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తున్నాను మనుషున్నాం తండ్రి. ఆమేన్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.